ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇష్యూస్ లాగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు లాగుతున్నారు. అదే విధంగా కాపు సామాజిక వర్గం అంటే అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని చంద్రబాబు నాయుడు గారు హింసిస్తున్నారు అనేటువంటి విధంగా ఇప్పుడు బాగా పబ్లిష్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకు జరిగింది, ఎందుకు ఇలా ప్రచారం చేస్తున్నారు అనేటువంటి విషయం కానీ చూస్తే ఒకటే సింపుల్, నెయ్యి కల్తీ. తిరుపతి నెయ్యి కల్తీకి సంబంధించినటువంటి ఇష్యూ వాళ్ళు తీసుకున్నారు. తిరుపతి కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి ఇష్యూలోనే చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ చేసింది అంబటి రాంబాబు గారు. టార్గెట్ చేసిన తర్వాత ఆయన అరెస్ట్ అయ్యాడు, కార్యకర్తలు దాడులు చేశారు, అరెస్ట్ అయ్యాడు, అది వేరే విషయం. ఆ తర్వాత దాన్ని ఎలాగ దాన్ని డైవర్ట్ చేశారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు హింసిస్తున్నారు కూటమికి సంబంధించి, దీనికి పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కాపులను హింసిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అంటే పవన్ కళ్యాణ్ గారు దీనికి మద్దతు ఇస్తున్నారు కాబట్టి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా వైసీపీకి మద్దతు ఇవ్వండి అనేటువంటి విధంగా ఈ ప్లాన్ అంతా జరుగుతుంది అనేటువంటి విషయం క్లియర్ అవుతుంది. అంటే మీకు బాగా అర్థమైంది అనుకుంటారు. అంటే కల్తీని కప్పిపుచ్చుకోవడానికి కార్యకర్తలు రెచ్చగొట్టి దాడులు అయిపోయిన తర్వాత అరెస్టులు అయ్యి ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వైసీపీ నాయకుడు కాబట్టి ఆ వైసీపీని పక్కన పెట్టేసి కాపు నాయకుడు కాబట్టి కాపుని హింసిస్తున్నారు. కూటమికి చంద్రబాబు నాయుడు గారు టీడీపీకి సంబంధించి హింసిస్తున్నారు కాబట్టి దానికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తప్పు, చంద్రబాబు నాయుడు గారు తప్పు, అంబటి రాంబాబు గారు కరెక్ట్, తద్వారా వైసీపీ పార్టీ కరెక్ట్, మనం 2029లో గెలిపించండి. ఇది వర్షం. ప్లస్ ఈ నెయ్యి కల్తీకి సంబంధించిన విషయాన్ని మర్చిపోయి ఇది జరుగుతున్నటువంటి రాజకీయం రాష్ట్రంలో. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు, వైసీపీకి సంబంధించిన నాయకులు చిత్రహింసలకు గురి చేశారు. వాళ్ళ కుటుంబాన్ని వదలలేదు, ఆయన్ని వదలలేదు, అతని పర్సనల్ జీవితాన్ని వదలలేదు. ఆయన విపరీతంగా హింసించారు, విపరీతంగా ఆయన మీద దాడి చేశారు. వైసీపీ పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసింది ఓన్లీ కాపు నాయకులకు సంబంధించినటువంటి కాపు నాయకులే. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేవాళ్ళు, లేకపోతే కాపు నాయకులతో తిట్టించేవాళ్ళు, విపరీతంగా తిట్టించేవాళ్ళు. కానీ ఇప్పుడు అది వాళ్ళకి అరెస్ట్ అవడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే మళ్ళీ ఆయన బయటికి లాగి మళ్ళీ ఆయన ఇరికించడానికి ప్రయత్నం చేసి చూడండి రాజకీయాలు ఎలా ఉంటాయో. అంటే నెయ్యి కల్తీకి సంబంధించిన ఇష్యూని కప్పిపుచ్చడానికి చంద్రబాబు నాయుడు గారిని పచ్చిబూతులు తిట్టి కార్యకర్తలు రెచ్చగొట్టి దాడులు జరిగితే ఆ దాడులు అల్లరిలో భాగంగా ఈ ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. ఆ తర్వాత అరెస్ట్ అయ్యి అరెస్ట్ అయితే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు హింసిస్తున్నారు. దీనికి చంద్రబాబు నాయుడు గారు హింసిస్తుంటే పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారి తప్పు, వైసీపీ పార్టీది, తిట్టినటువంటి కాపు నాయకులది కరెక్ట్. కాబట్టి నెయ్యి ఇష్యూ గోవిందా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ నెయ్యి ఇష్యూకి సంబంధించి లేవగొట్టింది వీళ్ళే. కాబట్టి ఆ నెయ్యి అనేది పక్కకు పోయి దాని రాజకీయ లబ్ధికి చేకూరడానికి ఇంత పెద్ద నాటకం ఆడారు. మరి ఏమైతే చూద్దాం, మీ అభిప్రాయం తెలియజేయండి.